అధికార పక్షం అధికారంలోకి రాగానే ఎదురు పార్టీలోని ఎమ్మెల్యేలని చేర్చుకొని ఎదురు పార్టీకి ఉనికి లేదు అనే ఒక ప్రచారాన్ని చేయడం, ఎదురు పార్టీ పని అయిపోయిందని ఒక ప్రచారం చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్. ఇప్పుడు తెలంగాణలో చూసాం, కేసీఆర్ అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేశాడు, తెలుగుదేశం పార్టీని ఖాళీ చేశాడు. ఆ రెండు పార్టీలకి ఉనికే లేదని ప్రచారం చేశాడు. కానీ కేసీఆర్ దారుణంగా ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకున్నాడు. కానీ అది ఫుల్ఫిల్ కాలేదు, కోర్టులకు వెళ్ళారు, గొడవ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు తన అధికారంలో రాగానే అంతకుముందు 2019లో 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. వాళ్ళకి కొంతమందికి ప్రతిపక్షం నుంచి వచ్చిన వాళ్ళ పదవులు కూడా ఇచ్చాడు, కేసీఆర్ ఇచ్చినట్టుగా. ప్రతిపక్ష బీఫామ్ మీద ఎన్నికైన వారికి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ఎదురు పార్టీ ఉనికి లేదు, ఎదురు పార్టీ పని అయిపోయిందని చెప్పడానికి అధికార పార్టీ మైండ్ గేమ్లు ఆడటం అనేది సహజం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వానికి లెక్కలేని చిక్కులు ఉన్నాయి. ఎన్నో వాగ్దానాలు చేశారు. ఇప్పుడు అమరావతి అని, అటు పోలవరం అని, ఇంకా 143 రకరకాల సంక్షేమ పథకాలని వాగ్దానాలు చేయటం, ఆ వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయడానికి కావలసిన నిధులు కొరత ఉండటం, హఠాత్తుగా వరదలు వచ్చి పడి ఆ వరదల్ని వీళ్ళు సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోవటం, ప్రజలు అసంతృప్తి చెందటం, ఇలా అనేక సమస్యలతో కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ఇబ్బందులు పడుతూ నడుస్తుంది. కానీ కూటమి ప్రభుత్వంకు ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే ప్రతి ఇబ్బందిని తట్టుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ తీసుకొచ్చి ఈ వార్తలను కవర్ చేసుకోవడం. ఉదాహరణకి లడ్డూల్లో కొవ్వని కానీ ఇంకొక రకరకాల ఆరోపణల ద్వారా అసలు విషయాన్ని మరుగునపరిచి ప్రజల దృష్టి మరలించడం అనేది కూటమి ప్రభుత్వానికి తెలిసిన ఒక గొప్ప మైండ్ గేమ్. అందులో భాగంగానే ఇప్పుడు 5 రిజర్వ్డ్ స్థానాల్లో ఎన్నికైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారు. వాళ్ళల్లో అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీకి రాకుండా ఉంటున్నాడో, వాళ్ళు గెలిచి వాళ్ళ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించుకోలేని పరిస్థితుల్లో, ఈ నిస్తేజంగా ఉన్న ఈ పరిస్థితుల్లో వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు. గెలిచే ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారు, కనుక వాళ్ళు అధికార పార్టీలోకి మారబోతున్నారు అని కొన్ని కథనాలు ప్రసారం అవుతున్నాయి. అయితే ఈ కథనాల ఉద్దేశం నిజంగా ఎమ్మెల్యేలను బేరం ఆడుకొని తీసుకురావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. కావాల్సినంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పడానికి మైండ్ గేమ్లో భాగంగా ఈ కథనాలు ప్రసారం చేయొచ్చు. లేదా 5 కొనుక్కొని అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరు లేరు, పూర్తిగా అతను ఒంటరి అయిపోయాడని కూడా చెప్పొచ్చు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం, పాదయాత్ర చేస్తాను జనవరి చివరిలో అని చెప్పేసి ఎందుకు ఆగిపోయాడు. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని చేరికలు జరుగుతున్నాయి. తిరిగి అతను మీటింగుల్లో కొన్ని మాట్లాడటం ప్రారంభించాడు. తిరిగి వైసీపీ ఉత్సాహాన్ని పుంజుకొని పాదయాత్ర చేసి తిరిగి వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం స్టార్ట్ అవుతుందనే భయంతో ఈ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా, లేదంటే నిజంగానే 5 ఎమ్మెల్యేలను కొనుక్కొని జగన్ ఒంటరివాడైపోయాడు, జగన్ పని అయిపోయిందని ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది 1-2 వారాల్లో తేలే అవకాశం ఉంది.